నమస్కారం. వెనిలా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బదిరీలు పాఠశాల నందు నూతన సంవత్సర వేడుకలు. ఎంపీడీఓ కార్యాలయం నందు కార్యాలయ పరిపాలనా అధికారి కుడుములకు ఘన వీడ్కోలు. వినుకొండ మండలం విటిమరాజుపల్లి వద్ద గల బదిరీలు పాఠశాల నందు నూతన సంవత్సర వేడుకలు ఎంఎల్ ఫౌండేషన్ అధ్యక్షుడు గుద్దేటి చందు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ ఇన్ఛార్జి కొంజేటి నాగశ్రీను, ఫాదర్ రవి, సెబాస్టియన్, శివశక్తి ఫౌండేషన్ మేనేజర్ రమణ, పట్టా షరీఫ్ నాగూర్ పాల్గొని కేక్ కట్ చేసి విద్యార్థులకు పంచిపెట్టారు. అనంతరం పాఠశాల ఆవరణలో విద్యార్థులకు అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించి మాట్లాడారు. ఎంఎల్ ఫౌండేషన్ అధ్యక్షుడు గుద్దేటి చందు ఫౌండేషన్ స్థాపించి 7 సంవత్సరాలు పూర్తి చేసుకుని 8వ సంవత్సరంలో అడుగుపెట్టిన తరుణంలో వారు ఈ మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయంగా ఉందన్నారు. యాక్చువల్గా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటేనే వాళ్ళు పట్టుకోవడం చాలా కష్టం అవుతుంది. అలాంటిది ఈ విధంగా ఉన్న పిల్లలను కూడా మీరు ఎంతో ప్రేమతో చూసుకోవడం చూస్తుంటే మిమ్మల్ని అందరూ కూడా దేవుడు ఎప్పుడు మీ అందు ఉండాలని మా జనసేన పార్టీ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా ఎంఆర్ ఫౌండేషన్ సింధు వాళ్ళు దరిదాపు 8 సంవత్సరాల నుంచి తన సొంత నిధులతో అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే చాలామందికి శుక్లాలు తీపియడానికి కానీ ఐ క్యాంపులు పెట్టి చాలామందికి శుక్లాలు తీపియడాలు లేకపోతే కంటికి ఏమైనా అవసరమైనవి కూడా చేపిస్తా అతను చాలా పేదలకి చాలా మంచి పనులు చేస్తున్నారు. ఇలాగే ఈ ఫౌండేషన్ ముందర పోవాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. ముఖ్యంగా ఫౌండేషన్ గత 8 ఏళ్లుగా సొంత నిధులతోటి అనేక సేవా కార్యక్రమం చేస్తున్న చందు గారిని అభినందిస్తున్నాను. అదేవిధంగా వీళ్ళందరూ ఆశీర్వాదాలు. ఈ కొత్త సంవత్సరంలో ఒక కొత్త రేపటి నుంచి కొత్త సంవత్సరం రాబోతుంది. ఈ పాత సంవత్సరం లాస్ట్ ఇయర్ ప్రతి సంవత్సరం అందరూ కూడా కొంతమంది జీవితాల్లో మంచి ఆనందం నింపుండొచ్చు, కొంతమందికి బాధ విప్పేసి మనం అన్నింటి మర్చిపోయి రేపటి నుంచి లాస్ట్ జరిగిన పొరపాట్లని రివ్యూ చేసుకుంటూ మంచి భవిష్యత్ సమాజం కోసం ఉపయోగ పనులు చేయాలని మీ అందరం కూడా మనందరం ప్రభుత్వం కోరుకుంటున్నాను. ముఖ్యంగా మామూలు స్కూల్లో మెయింటైన్ చేయడం వేరు, ఇటువంటి పిల్లల్ని పెట్టుకొని వాళ్ళ సొంత పిల్లలు లేకపోయినా అటువంటి పిల్లలు పెట్టుకొని వాళ్ళే తమ పిల్లలుగా భావించి వాళ్ళ జీవితమే మరి ఇక్కడ పిల్లల కోసం త్యాగం చేస్తున్న సిస్టర్ గారికి కానీ వారి సిబ్బందికి కానీ ముందుగా మనస్ఫూర్తిగా నాకు హృదయపూర్వక నమస్కారాలు. మామూలు స్కూల్లో అయితే అన్నం పెట్టి తింటారు, వెళ్ళి కొడితే బయటికి పోతారు, హోంవర్క్ చేస్తారు. కానీ ఈ పిల్లలతో అనేక రకాల సమస్యలు ఉంటాయి. ఇంట్లో ఏంటంటే ఒక పిల్లగాడు బరువు ఒక పిల్ల అటువంటి పిల్లలు ఉంటేనే ఇది ధ్యానం తీసుకోవాల్సి వస్తుంటేనే వాళ్ళకి తల్లిదండ్రులే మరి తల్లిదండ్రులు తీసుకుంటారు, వాళ్ళే ధరించలేక. కానీ మీరు తల్లిదండ్రుల కంటే ఎక్కువగా వాళ్ళని చూస్తున్నందుకు మన పేరు దేవుడు వాళ్ళకి మంచి మరి చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మన చందు ముఖ్యంగా ఎంఎల్ ఫౌండేషన్ ద్వారా ఇంతకుముందు కూడా చాలా కార్యక్రమం పాల్గొన్నాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా మన గౌరవ శాసనసభ్యులు గారిని అదేవిధంగా మన మధ్యమల్లి గారిని కూడా ఆహ్వానం జరిగింది. సీఎం గారి ప్రోగ్రాం ఉండటం వల్ల వాళ్ళు మరి నష్టపడే అలవాటు వెళ్ళారు. అందువల్ల మన నాయకులు గారు మేము అందరం కూడా ఈ కార్యక్రమం రావడం జరిగింది. భవిష్యత్తులో చందు గారు ఇంకా ఎన్నో సేవా కార్యక్రమం చేయాలని, మంచి కార్యక్రమం చేసే వాళ్ళకి భగవంతుడు ఆశీస్సులు, సమాజం పట్ల సమాజం యొక్క ఆశీస్సులు, పెద్దల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. మరి వాటిని ఎన్ని విమర్శలు వచ్చినా కూడా ముందుకు పోతూ చందు ముందు ఇంకా ఎన్నో కార్యక్రమం చేయాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ కూడా దేవుడు ఎంతోమంది దాతల ద్వారా మంచి మనుషుల ద్వారా మీకు సహాయపడి ఉంటారు. అలాగే ఈ సంవత్సరం ఈ రోజుతోటి అయిపోతుంది. వచ్చే రేపటి నుంచి కొత్త సంవత్సరాన్ని ప్రారంభించబోతున్నాము. సో ఈ సందర్భంగా వేళ స్కూల్ విద్యార్థులు ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసుకొని చాలామందికి సహాయం చేస్తూ ఉన్నారు. అలాగే ఈరోజు మీ దగ్గరికి వచ్చి మీకు ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేస్తూ వాళ్ళ సంతోషాన్ని మీతో పంచుకోవడానికి ఇక్కడికి వచ్చి ఉన్నారు. వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. అలాగే వారికి ఇంకా
ఎక్కువ మందికి సేవ చేయడానికి కావాల్సినటువంటి అన్ని వరాలను ప్రభు దయచేయాలని నేను ప్రార్థిస్తున్నాను. మీ అందరికీ కూడా ఈ శుభ సందర్భంగా కొత్త సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారికి కూడా ముఖ్యంగా దేవుడు ఈ కొత్త నూతన సంవత్సరంలో వాడిని ఇంకా ఎక్కువగా ఆశీర్వదించాలని, ఇంకా ఎక్కువ ఎంతోమందికి సహాయపడాలని, దేవుడు వారిని ఉపయోగించుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. మీ అందరికీ కూడా విష్ యూ ఆల్ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. ఎంఎల్ ఫౌండేషన్ పెట్టి వాళ్ళకి 9 సంవత్సరాలు పూర్తయింది. అది ఇవాళ 25వ కార్యక్రమం. ఇది 25 కార్యక్రమాలు చేశాము, సేవా కార్యక్రమాలు అన్నీ. శుక్రాలు తీపించడం కానివ్వండి, అన్ని ఏదైనా స్కాలర్షిప్లు ఇవ్వడం కానీ, ఫుడ్ పెట్టడం కానివ్వండి, అలాగే పేదవారికి ఏదైనా మా వార్డులో కానివ్వండి, ఎక్కడైనా కానీ ఏదైనా అయినా సమస్య అయినా అక్కడికి వెళ్ళి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం కానీ అన్ని కార్యక్రమాలు చేయడం వల్ల ఇన్ని కార్యక్రమాలు నేను చేయడానికి కారణం నా మిత్రులు తప్ప, నా మిత్రులే వాళ్ళు ఉన్నబట్టి నేను ఇన్ని కార్యక్రమాలు చేయగలిగాను అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. అలాగే ఈ కార్యక్రమంలో జీవి ఆంజనేయులు గారు పాల్గొనాల్సి ఉంది, మళ్ళీ మక్కిన మల్లికార్జునరావు గారు పాల్గొనాల్సి ఉంది. వాళ్ళు వేరే కార్యక్రమాలు వెళ్ళారు, అందుకని వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. స్థానిక గీతాంజలి స్కూల్స్ నందు 2025 నూతన సంవత్సర వేడుకలు ఘనంగా ప్రారంభించారు. వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన గీతాంజలి స్కూల్ ప్రిన్సిపల్ టి కృష్ణవేణి చిన్నారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గడిచిన సంవత్సరంలో చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ విద్యార్థులు కొత్త సంవత్సరంలో మంచి అలవాట్లను అలవర్చుకొని విద్యలో ముందుకు సాగాలి అని, మంచి మార్కులతో రాణిస్తూ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. అనంతరం చిన్నారులు న్యూ ఇయర్ కేక్ కట్ చేసి నూతన సంవత్సరానికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చిన్నారులు వేసిన న్యూ ఇయర్ రంగవల్లులు చూపర్లను అలరించాయి. ఈ వేడుకల నందు గీతాంజలి స్కూల్ కరెస్పాండెంట్ వైఎల్ కిషోర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. మండల కేంద్రమైన ఎంపీడీఓ కార్యాలయం నందు కార్యాలయ పరిపాలనా అధికారి కుడుములు వీడ్కోలు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి మండల ఎంపీపీలతో పాటు పలువురు హాజరై వారు చేసిన సేవలను గురించి కొనియాడారు. అనంతరం కుడుముల వారికి వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. Thank you very much for your kind cooperation and help. ఇన్నాళ్ళు మా భార్యని వహించినందుకు ముందుగా మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా సరే, నాకు ముందుగా ఇంట్రడ్యూస్ చేసుకోవాలి కదా. నా పేరు వాసుదేవరావు. నేను హిందూ కాలేజీలో 30 సంవత్సరాలు చేసి రైటర్ గారు, ప్రొఫెసర్ గారు పనిచేశారు. సరే, నా కింద కొన్ని వేల మంది విద్యార్థులు విద్య నేర్చుకొని ఎక్కడో ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. సరే, అట్లాగే నాకు మా వాణి గారికి వివాహం 1987లో జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా ఇద్దరి మధ్య అనుబంధం ఫిష్ అండ్ వాటర్ లాగా ఉంది తప్ప ఇతరత్రాగా లేదు. అయితే ఎందుకు చెబుతున్నానంటే, నా వృత్తి టీచర్, ప్రొఫెసర్, ఆ వృత్తి అడ్మినిస్ట్రేటర్. నేను ఒకరోజు ఇన్విటేషన్ పోవాలి అంటే గుంటూరుకి ఉదయం 4 గంటలకు ఆమె రావాలా, నా క్యారేజ్ తగ్గాలా. తగ్గితే నేను 6ంటికి బయలుదేరి ఇన్విటేషన్ పోవాలంటే 7:30కి పోవాలి. 7:30 క్యాంపస్లో ఉంటే 8ంటికి ఇన్విటేషన్ వేస్తారు. 8ంటికి ఎగ్జామినేషన్ జరిగిన తర్వాత సాయంత్రం ఎప్పుడైనా రావాలి. ఇంత ఈ సభలో వాళ్ళ యొక్క అంతరంగాన్ని మనకి ఎరుకు పరిచారు అంటే వాణి గారి యొక్క ఔన్నత్యం ఎంత గొప్పదో మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను కూడా దాదాపు మా మండలానికి వచ్చినప్పుడు నుంచి వాణి గారిని పెట్టి మేము కోస్తానే ఉన్నాం. గతంలో ఇంతకుముందు ఎంత చేశారండి? మరి 4 సంవత్సరాలు, దాదాపు 12 సంవత్సరాలు మరి ఎవరికైనా
ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం వచ్చిన తర్వాత ఎంతమంది సక్రమంగా వాళ్ళ ఉన్నారు, ఎంతమంది వాళ్ళ ఉన్నటువంటి సర్వీస్లో వాళ్ళు ఎంత తృప్తిగా ఇదిగో ఈ రోజు నేను ఈ పని చేశాను, ఈ నెలలో ఎందుకు నేను శాలరీ తీసుకున్నాను, నేను ఈ పని చేశాను, నాకు ఒప్పచెప్పినటువంటి కార్యాన్ని నేను మనస్ఫూర్తిగా నెరవేర్చాను అని ఎవరికి వాళ్ళు ఆలోచించుకుంటే అసలు ఆ సాటిస్ఫాక్షన్, ఆ తృప్తి వేరే. కాబట్టి అంత మంచి సాటిస్ఫాక్షన్ తోటి ఈ మండలంలో మరి దాదాపు 17 సంవత్సరాల పాటు పనిచేసిన వాడి కాదు. మరి ఒకవైపున ఆనందంగా ఉంది, అలాగే కొంత బాధగా కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మేము ఎంపీపీగా ఇప్పుడు 3 సంవత్సరాల పాటు ఇక్కడ ఆఫీస్లో ఎక్కువ మాకు సంబంధం ఉండటం వలన ఏ ఒక్క చిన్న విషయంలో కూడా ఎంపీడీఓ గారిని ఇప్పుడు ఒక 3-4 మారటం జరిగింది. కానీ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మన వాణి మేడం గారు ఇక్కడే ఇదే ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి పరిస్థితి. మేడం గారు ఒకసారి నన్ను ఒక మాట అడిగారు, నాకు 5 సంవత్సరాల కాలం పూర్తయిందండి, నన్ను వేరే చోటకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, నాకు ఇక 1.5 ఇయరే నాకు సర్వీస్ ఉంది, ఈ 1.5 ఇయర్ నేను ఇక్కడే చేయాలని అనుకుంటున్నారని నేను చెప్పని అడిగినప్పుడు నేను ఏమంటే మేడం గారు మీరు ఇక్కడే చేస్తారు, ఇక్కడే ఉంటారు, ఆ బాధ్యత నాదేనని చెప్పని అదే రోజున ఎమ్మెల్యే గారి లెటర్ కావాలంటే తీసుకొచ్చి ఇచ్చి ఇక్కడే కంటిన్యూ అయ్యే విధంగా చేయడం జరిగింది. ఎందుకంటే సహజంగా ఒక ఎంప్లాయీ మంచితనంగా ఉంటే ఇక్కడి నుంచి వెళ్ళడానికి ఎవరు కూడా ఇష్టపడరు. ఎందుకంటే నెలలో ఎప్పుడు కూడా సెలవులు పెట్టినటువంటి సందర్భం కూడా చూసి ఉన్నాం. ఎప్పుడు వచ్చినా కానీ ఆఫీస్లో ఎంపీడీ రూమ్ తాళం వేసి ఉంటుంది, కానీ ఏవో గారు రూమ్ మాత్రం తాళం వేసి ఉండదు. ఆ మేడం గారితో పాటుగా ఇంకొక మర్చిపోయారు భారతి, వాళ్ళిద్దరూ ఇక్కడ ఆఫీసుకి ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళే ఎంపీడీ వాళ్ళు, వాళ్ళే ఏపీ వాళ్ళు, వాళ్ళే ఏవోలు. అయితే బాధ్యతగా ఈ ఆఫీస్ని నడిపిస్తూ ఎక్కడా కూడా ఎన్నో ఇబ్బందులు ఉంటాయి వాళ్ళకి కూడా, రాజకీయ పరంగా కొన్ని ఒత్తిళ్లు కూడా వచ్చినటువంటి పరిస్థితులు కూడా వాళ్ళ దగ్గర నుంచి. పెరిగిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా వినుకొండ మండలంలోని భారతాపురం గ్రామంలో రైతు సంఘం మండల కార్యదర్శి రాజారపు ముని వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక గుడి వద్ద గ్రామస్తులతో కలిసి అధిక రేట్లతో వచ్చిన విద్యుత్ బిల్లులను తగలబెట్టారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఎం పార్టీ వినుకొండ కమిటీ కార్యదర్శి బొంకూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉండగా రాబోయే కాలంలో విద్యుత్ ఛార్జీలను పెంచబోమని నమ్మబలికారని, అధికారం చేపట్టగానే విద్యుత్ ట్రూ అప్, ఇంధనపు సర్ఛార్జీల పేరుతో ప్రజల నడ్డి విరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చెప్పిన మాట ప్రకారం పరిపాలన చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఇంతటితో వెనిలా న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వెనిలా న్యూస్ లో కలుసుకుందాం. నమస్కారం.